ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి బృహస్పతి 1 మే వరకు 5వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత వత్సరాంతం అంతా కూడా 6వ స్థానంలో ఉంటాడు. ఇక శని వత్సరాంతం అంతా కూడా 3వ స్థానంలో ఉంటాడు. ఇక రాహు వత్సరాంతం అంతా కూడా 4వ స్థానంలో, కేతువు 10వ స్థానంలో ఉంటాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి పరిశీలించి చూడగా జీవితంలో ఒక మంచి స్థానాన్ని అధిరోహిస్తారు. జీవిత గమ్యాన్ని చేరుకోవాలంటే అభిలాష, ఆశ, ఆరాటం, అందులో ముందుకు వెళ్తారు. గమ్యాన్ని చేరుకునేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఉన్నతమైనటువంటి ఒక పేరు, ప్రతిష్ట సాధించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. గతంలో కోల్పోయినటువంటి కొన్ని అవకాశాలను మళ్ళీ మీరు తిరిగి పొందేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తమ యొక్క తండ్రి గారి యొక్క విషయంలో, తమ యొక్క తండ్రి గారి యొక్క భవిష్యత్తు విషయంలో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. తద్వారా అందులో కొంతవరకు మీరు సఫలమయ్యే అవకాశం కూడా కనబడుతోంది. ఇక తన యొక్క ఆస్తులని విక్రయించి మరొక నూతనమైనటువంటి ఆస్తిని కొనుగోలు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటికే స్వగృహం ఉన్న వారికి విలువైనటువంటి స్థిరాస్తులు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇక అవివాహితులకు వివాహ సూచనలు కనబడుతున్నాయి. తాత్కాలికంగా వ్యామోహంలో జీవితంలో కష్టనష్టాలను కొని తెచ్చుకోవద్దు. మీకై మీరు అనవసరమైనటువంటి చికాకులను ఆహ్వానించకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి విభేదాలు దూరమై మీకు చక్కని సఖ్యత ఏర్పడే అవకాశం కనబడుతోంది. గొంతుకు సంబంధించినటువంటివి కానీ, శిరస్సుకు సంబంధించినటువంటివి కానీ, ఏవేని ఉదర సంబంధం కానీ, ఏవేని అనారోగ్య సూచనలు ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించడంలో నిర్లక్ష్యం పనికిరాదు. అనేక సమస్యలను మీ తెలివితేటలతోని, మీ యొక్క చాకచక్యంతో పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో అధిక ఒత్తిడి, శ్రమ ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. అయినా వాటిని అధిగమించి మీరేమిటో నిరూపించుకుంటారు. ఇక చాలా విషయాలలో ఒంటరి పోరాటం అయినా కానీ మీరేమిటో మీరు నిరూపించుకుంటారు. మీ ప్రమేయం లేకుండా మిమ్మల్ని వివాదాల్లోకి లాగే ప్రయత్నాలు మీ శత్రువర్గం చేస్తారు. అయినా కానీ దాన్ని మీరు దెబ్బకు దెబ్బగా వారికి సరి అయినటువంటి వారి చేయినే వారి తలపైన పెట్టుకునే విధంగా మీ యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయి. మేకవన్నె పులులు అని అంటారు కదా, అలాంటి వాళ్ళు మీ చుట్టూ ఉన్నట్లయితే తగు జాగ్రత్త తీసుకోవాలి. రహస్యమైనటువంటి విషయాలను మాత్రం వాళ్లకు చెప్పకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. చాలా కాలంగా మీరు పడ్డటువంటి కష్టం, మీరు పడ్డటువంటి శ్రమ మాత్రం వృధా కాదు సుమా. మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు మాత్రం లభించేటువంటి అవకాశం కనబడుతోంది. గడిచిపోయినటువంటి సంఘటనల గురించి ఆలోచించకుండా భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఒక చక్కని స్నేహం వల్ల మీకు మేలు జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. స్థిరచరాశి వృద్ధి చేసుకుంటారు. తమ యొక్క సంతానం యొక్క ఉన్నత విద్యల కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ సంతానం సాధించినటువంటి చక్కని విజయాలు మీకు గర్వంగా మారుతాయి, గర్వకారణంగా ఉంటాయి. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ మాత్రం పనికిరాదు సుమా. పరపతి ఉన్నత వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడతాయి. నూతన వ్యాపారాలలో మీరు ముందుకెళ్లేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ సంవత్సరం విద్యార్థులకి, వ్యాపారస్తులకి దాదాపుగా అనుకూలంగా ఉంది. అనవసరమైనటువంటి ఆరోగ్య నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. ఉత్తమమైనటువంటి వ్యాపార కోసం గతంలో గడిచిపోయిన సంఘటనలు విపరీతంగా నెమరువేస్తూ వాటిని ఆలోచిస్తూ భవిష్యత్తును అనవసరంగా వృధా చేసుకోకూడదు. భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. ఇక రాజకీయ పరంగా మీకు చక్కని ఉన్నతమైనటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి యొక్క పరిచయాల వల్ల మీకు కొంత మేలు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నిర్బంధంలో ఉన్నటువంటి వాళ్లకు విముక్తి కూడా లభించేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనబడుతోంది. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి బీపీ, షుగర్ మొదలైన వ్యాధుల విషయాలలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం దాదాపుగా అనుకూలంగా ఉంది. గతంలో నిలిచిపోయిన అనేకమైనటువంటి పనులను మీరు పూర్తి చేస్తారు. జీవిత గమ్యం వైపు పయనిస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళకు మాత్రం కొంత 1-2 సార్లు ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ సంవత్సరం లభించకుండా మరోసారి మనం ప్రయత్నం చేసుకోవచ్చును. ఇక ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు ధ్యానము, బృహస్పతి ధ్యానము, కేతు ధ్యానము నిత్యం పారాయణం చేయండి. తద్వారా మీకు మేలు జరుగుతుంది. చక్కగా ప్రతిరోజు కూడా అనేకమైనటువంటి చిన్న చిన్న చికాకులతో ఉన్నటువంటి వాళ్ళకి
విపరీతమైనటువంటి బాధలతో, అప్పుల బాధలతో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా పరిష్కార మార్గం చూపించేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా ఒక్కరికైనా కొంచెం అన్నం పెట్టండి. మామిడి మొక్కలు ఎక్కువగా నాటండి. వాటిని పోషించండి, పెంచండి. ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందండి.